మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైనది. ప్రస్తుతం పరిశుద్ధాత్మ కృప కింద మనము ఉన్నాము. యేసు నామమును ఉచ్చరించాలన్నా, విశ్వసించాలన్నా, స్తుతించాలన్నా, ప్రార్థించాలన్నా పరిశుద్ధాత్మ వలనే సాధ్యము. అటువంటి పరిశుద్ధాత్మకు మన హృదయము నిలయమై ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వమై ఉన్నాడు. మన మంచి కాపరి యేసయ్య ఈ కలుషితమైన లోకం నుండి, అపవాది నుండి మనలను కాపాడువాడు, నడిపించువాడు. ఆత్మీయమైన ఎదుగుదలలో పరిశుద్ధాత్మ దేవుని వలనే ఎదగగలము. క్రీస్తునందు ఇచ్చిన ఈ రక్షణ నుండి ఆయన రాకడను ఎదుర్కొనడానికి పరిశుద్ధాత్మ వలనే సిద్ధపాటు. మన ప్రభువు ఇటువంటి పరిశుద్ధాత్మ కృప కింద మనలను ఉంచి ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది మన విశ్వాస ప్రయాణంలో చాలా ప్రాముఖ్యమైనది. మనం మాట వలన కానీ, క్రియ వలన కానీ, ప్రవర్తన వలన కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుండా చాలా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి ముందుకు సాగిపోవుటకు, మా పిల్లలు లోబడి వినయ విధేయతలు కలిగి సాగిపోవుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. మా తండ్రి అయిన యేసయ్య, మీరు ఆరోహణమవుతూ మమ్ములను అనాథలుగా విడవక పరిశుద్ధాత్మ కృప కింద భద్రపరిచినందుకు స్తోత్రములు. మా బిడ్డలు మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆత్మ బలంతో నడిపించి, ఆత్మను ఎరిగిన వారమే బలమైన విశ్వాసంతో, గొప్ప నిరీక్షణతో నీ ఆత్మచేత నింపుమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.